డాక్టర్ గారు నమస్తే అండి. అవునండి. సార్ మీ వీడియోలు ఇప్పటికే చాలా వీడియోలు చూసాము. మీరిచ్చే మందులనేవి ఆడవాళ్ళు వాడాలా? మగవాళ్ళు వాడాలా? ఎందుకంటే మగవాళ్ళలోనే కాదు ఈ సమస్యలు శృంగార సమస్యలనేవి ఆడవాళ్ళలో కూడా ఉంటాయి గదా! సో ఇద్దరు వాడొచ్చా? లేదంటే ఎవరైనా ఒకరు వాడాలా? చాలా మంచి క్వెషన్ అండి ఇది. దాని గురించి నేనిప్పుడు మీకు చెప్తాను. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీయూఎంఎస్ ఎండీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. దీని గురించి నా దగ్గర అంటే ఆహ్, వేలాది మంది పేషెంట్స్ వచ్చారు. నేను యునానీ సెక్సాలజిస్ట్. చాలా మందికి నేను కౌన్సెలింగ్ గూడా చేస్తుంటాను. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలకు ఇద్దరికూ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మాక్సిమం ఏందంటే పురుషులే చాలా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు, వాళ్ళకే ట్రీట్మెంట్ ఉన్నట్టు, వాళ్ళే ఇన్వాల్వ్ ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ మొత్తం పురుషుల మీదనే వస్తది. ఒకవేళ ఒక మ్యారేజ్ ఒకవేళ డివోర్స్ వరకెళ్ళిపోయిందంటే దాంట్లో 25% కేసెస్ అంటే రిసర్చ్ చేసి చెప్పారు. డివోర్స్ ఆల్ ఇండియా లెవెల్‌లో ఏవైతే అయితాయో అందులో 25% కారణము ఇది వాళ్ళు శృంగారపురంగా అంటే శృంగారంలో వాళ్ళు సాటిస్ఫై లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని. అందుకే బ్రేకప్ అవుతున్నారు. అందుకే డివోర్స్ అవుతుంది. విడాకుల వరకు ఎళ్తున్నారు. ఇది ఉట్టి పురుషుదేనా రెస్పాన్సిబిలిటీ? అంటే ఆడవాళ్ళకు ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి సిగ్గు విడిచి, భయం వదిలి మీరు చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో బాధపడుతూ, సిగ్గుపడుతూ, మీలో మీరు అందులో కుమిలిపోవడం అది మంచిది గాదు. మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఆడవాళ్ళకు తెలుసు. వాళ్ళ హస్బెండ్స్‌కి ఏమిష్టము, మటన్ కర్రీ మంచిగా తింటాడా, చికెన్ తింటాడా, ఏం తింటాడా అది తెలుసు. అలాగే ఆడవాళ్ళకు ఏమిష్టమో అది మగవాళ్ళకు తెలిసుంటది. అది షాపింగ్‌కు అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, ఆమె ఇది తింటుంది, అది తింటుంది. కానీ ఇది శృంగారంలో కలిసేటప్పుడు ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా కలవాలి అది తెలీదు. అది చాలా వాళ్ళకు ప్రాబ్లమ్ అవుతుందనమాట. ఇలా మా మీ ఇద్దరికీ తెలియాలి ఎవరికి ఏమిష్టమో శృంగారంలో కలిసేటప్పుడు అంటే మీరు ఎప్పుడైతే బెడ్‌రూమ్‌లోకెళ్తారో మీరు అన్ని పనులు వదిలేసుకోవాలి. మీకు ఏవి మనసులో ఉండకూడదు. మీరు అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో వెళ్ళి ఈ పని పూర్తి చేసుకుందామంటే అలా కుదరదు. మీరు టైమ్ ఇవ్వాలి. టైమ్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచి డ్రెస్సింగ్ జేసుకోండి. మీరు ఒక మంచిగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇది చాలా అంటే దీని ఒకవేళ ఇది మీ లైఫ్‌ని బట్టి ఉంటదిది. దానికి అసలు టైమ్ ఇవ్వరు. తొందరగా ఎళ్తారు. తొందరగా చేసుకొని వెళ్ళిపోవడము. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అంటే అది ఆర్గాజం ఏదైతే ఉంటుందో అంటే భావి ప్రాప్తి ఏదైతే ఉంటుందో అది చాలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను మగవాళ్ళతో చెప్తున్నాను. మీరు వెళ్ళి మీరు కలిసిన తర్వాత మీరు ఒక 5, 10 స్ట్రోక్స్ కట్టిన తర్వాత మీరు ఎజాక్యులేషన్ అంటే మీరు వీర్యం తీసేసి మీరు సాటిస్ఫై అయిపోతారు. అది రాంగ్. మీరు చూడాలే. మీ భార్య గూడా భావి ప్రాప్తి చెందిందా? లేదా? అది మీ బాధ్యత. అది కూడా కరెక్టే. ఎందుకంటే మీ భార్యకు ఎప్పుడు భావి ప్రాప్తి కలుగుతుందో అది మీకు తెలవాలే ఆర్గాజం. అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు చూడాలి. ఎందుకంటే మీరది తెలుసుకోకుండా మీరెలా చేస్తారండి? ఇద్దరు ఒకటేసారిగా ఆర్గాజంకి రీచ్ అవుతే దానిని మనము మంచిగా సక్సెస్‌ఫుల్ అయినట్టు. అంతేగాని మీరు అలసొచ్చినట్టు మీరెళ్లి నాకు సాటిస్ఫాక్షన్ కావాలన్నట్టు ఆమె మీద మీరు వెళ్లి కలిసినప్పుడు మీరు తొందరగా వీర్యం తీసుకొని సాటిస్ఫై అయిపోతే ఇక ఆమె భావి ప్రాప్తి చెందదు. ఆమెకు ప్రాబ్లమొస్తది. అయితే భావి ప్రాప్తి అంటే ఆర్గాజం ఏదైతే ఉంటుందో, ఆమె ఎప్పుడు పీక్ లెవెల్‌లో ఉంటుంది, ఏంది మీరు కనుక్కోవాలది. అలాగే అంటే లేడీస్ బాధ్యత గూడా ఉంటుంది. వాళ్ళు అతనితో కోఆపరేట్ చేయాలె. మంచి మాట్లాడాలె. ముద్దు ముచ్చట్లు ఉండాలె. అంటే ఆర్గాజం రీచ్ అవ్వడానికి ఫస్ట్ ఇందులో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫోర్ ప్లే. ఫోర్ ప్లే అంటే మాట్లాడడం, మంచిగా అంటే ముద్దు ముచ్చట్లు అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మీరు మళ్ళీ పెనిట్రేటివ్ సెక్స్ అంటారు. పాల్గొంటారు. అప్పుడు మీ పురుషాంగం అంటే మా లేడీస్‌లో ఏదైతే యోని ఉంటుందో అందులో ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఎంతసేపు ఉండగలుగుతారు. అది పెనిట్రేటివ్ సెక్స్ అంటారు. దాని తర్వాత మళ్ళీ ఔట్ ప్లే. మీరు అది తీసిన తర్వాత గూడా మీరు ఇమ్మీడియేట్ లేసి అప్పుడు చాలా మందిని చూస్తున్నాను నేను.
ఇమ్మీడియేట్ చేస్తారు. అటు ఇటు అయిపోతారు. అది కాదండి. మీరు పేరు తీసుకొని, ఆమె పేరు తీసుకొని, ఈరోజు ఎంత మంచిగా ఉండే, ఈరోజు చాలా నాకు మంచిగా కనబడింది అని ఆమె పేరుతో చెప్పండి. ఒక దాని తర్వాత గూడా మీరు అంటే ఆమెకు ఒక మంచిగా హగ్ జేసుకోండి. మంచిగా ముద్దు పెట్టి ఆమెకు చెప్పండి. అలా జేయకుండా ఏం జేస్తారు, అయిపోయింది అటు అటు తిరిగి పండుకుంటారు, ఇటు తిరిగి అది అది పద్ధతి కాదు. దాంతో మీకు ఒక బాండింగ్ రాదు. లేడీస్ స్పెషల్లీ ఎక్స్‌పెక్ట్ చేస్తారండి వాళ్ళు. మీరు ఇలాంటివి చిన్న చిన్న విషయాలతో వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇది మీరు చూడండి. మీరు ఇద్దరిలో ఇద్దరు భావి ప్రాప్తి ఒకటే టైంకి ఆర్గాజం భావి ప్రాప్తి కలగాలె. అది మీరు చూడండి. లేడీస్‌లో గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి గూడా ఏందంటే అప్పుడప్పుడు యోనిలో డ్రైనెస్ వచ్చేస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి వాళ్ళకి ఇరిటేషన్స్ వస్తాయి. వాళ్ళకి గూడా మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళకి గూడా లేడీస్‌లో గూడా అవసరం పడతాయి. ఒకసారి మేము ఒక విడాకుల వరకు వెళ్ళిపోయింది ఒక కేసు. మేము పిలిచి నేను వాళ్ళ మిసెస్‌తో మాట్లాడితే ఆమె ఏం చెప్తుందంటే, "అసలు నాకు అర్థం చేసుకోవట్లేదు. నేను చాలా బలవంతంగా చేస్తున్నాను. అంటే నాకు అది బలవంతంగా చేసి అలాలే అంటే రేప్ చేసినట్టు కనిపిస్తుంది" అన్నట్టు చెప్తుందామె. అయితే అతన్ని అడిగితే అతనేం చెప్తున్నాడంటే, ఆమె కోఆపరేట్ చేయట్లేదు. నేను ఎంత చెప్పినా కోఆపరేట్ చేయట్లేదు. బలవంతంగా చేయాల్సొస్తుంది. నాకు అసలు సెట్ అవ్వట్లేదు. మంచిగానే చూసుకుంటది నాకు. అన్నీ సరిగానే ఉన్నాయి. అంతా చూస్తది నాకు. బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయడము, ఇంట్లో అంత పిల్లలు చూడడం అంతా బాగుంది. కానీ ఇక్కడ కోఆపరేషన్ లేదు. అందుకనే ఈ ఇక్కడి వరకొచ్చిందని చెప్పింది. ఈ ప్రాబ్లమ్ ఏంటో అని కనుక్కొని సమస్య ఏంది చూస్తే మేము నేను మళ్ళీ అస్సలు అబ్బాయికి ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండే. అంటే శీఘ్రస్ఖలనం. ఆ శీఘ్రస్ఖలనం వలన ఇతనెళ్లి తొందరగా చేసేసి అటెంప్ట్ జరిగిపోవాలన్నట్టు ఈయనకుండే. తను పోయి తొందరగా చేయంగానే ఆమె ఆ భావిప్రాప్తి చెందట్లేదు. ఆమె ఆపుతది. కొంచెం సేపు ఇంకా అంటే ఇంకా కొంచెం సేపు చేద్దాం అన్నట్టు ఆమెకుంటుంది. ఇతను తొందరగా కంప్లీట్ చేస్తాడు. తొందరపడతాడు. ఆమెకు బలవంతం చేస్తున్నాడన్నట్టు కనిపిస్తుంది. ఇతనేమో అరే! ఆమె కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పింది. అయితే ఈ సింక్రో అనేది ఇద్దరికీ కలవట్లేదు. అందుకే వాళ్ళకి కౌన్సెలింగ్ చేసి అబ్బాయికి మెడిసిన్స్ ఇచ్చాము. అంటే ఇలాంటి టైమింగ్ ఇంక్రీజ్ చేసేటివి మెడిసిన్స్ ఉంటాయి ఇందులో. ఇలాంటివి ఈ టాబ్లెట్స్ ఉంటాయండి. ఈ టాబ్లెట్స్ మేము ఇచ్చాము. ఈ టాబ్లెట్స్ చూడండి మీరు అంటే ఇలాంటి టాబ్లెట్స్ తయారు చేశాము. ఈ టాబ్లెట్స్ వచ్చేసి ఇంకా అలాగే మీకు ఒక రకమైన ఈ ఈ వనమూలికలు ఇవన్నీ ఉన్నాయండి మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ మేము ఈ మెడిసిన్స్ యూజ్ చేసి ఇది సాలప్ పంజా లాంటిది చూడండి ఇది. ఎలా ఉంది చూడండి ఇలాంటి మెడిసిన్స్. ఇది చూడండి సాలప్ పంజా అంటారు దీన్ని. సాలప్ పంజా ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మెడిసిను. ఇలాంటి మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ ఇంకా అలాగే మనకు వచ్చేసి మూస్లీ అంటారు. వైట్ మూస్లీ అంటారు దాన్ని. సఫేద్ మూస్లీ అంటారు దీన్ని. సఫేద్ మూస్లీ ఇలాంటివి. ఇంకా అలాగే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఇది సతావర్ లాంటిది చూడండి ఇది. ఇదేసి ఈ ఇలాంటి ఒరిజినల్ వనమూలికలు అన్నీ తెచ్చి మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటివి. ఎందుకు చూపిస్తున్నానంటే ఇవాళ రేపు కెమిస్ట్ దగ్గరెళ్లి ఈవెన్ యునాని మనము మెడికల్ స్టోర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోయి తీసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన మెడిసిన్ తయారు చేసేదుందనుకోండి. అందులో ఇప్పుడు ఇక్కడ ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయండి ఇప్పుడు. ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూడండి. ఇది, ఇది ఒకటి, ఇదొకటి, ఇది అంటే ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి చూడండి. సతావర్ గానివ్వండి, అశ్వగంధ గానివ్వండి, అలాగే ఇది సాలబ్ మిశ్రీ అనేది ఉంటది చూడండి ఇది. ఇది అలాగే ఇది జాఫ్రాన్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏసి ఒక మందు తయారు చేయాలి. ఇప్పుడు మీకు ఉట్టిగా ఈ క్యాప్సూల్ అంటే ఈ క్యాప్సూల్ ఒకటి రాదు. అంటే ఎన్నో వనమూలికలు ఏసి తయారు చేస్తాం మనం. అందులో మనకు ఈ క్యాప్సూల్ తయారవుతుంది. ఈ క్యాప్సూల్ ఫార్మ్‌లో మనము అందులో ఉన్న పౌడరు అంటే మనము ఇందులో ఏసి తయారు చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఈ పౌడర్ ఒక్కసారి మీరు అంటే చేసిన తర్వాత మనకు ఈ క్యాప్సూల్ తయారవుతుంది. ఇలాంటి క్యాప్సూల్స్ ఇందులో ఏస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇంగ్రీడియెంట్ అయినా మనకు డూప్లికేట్ దొరికితే అంటే పోయి వాళ్ళు ఏందంటే చాలామంది చెప్తారు ఒక మందు ఇవ్వమని. వాళ్ళకే తెలీదు అదేందో. అలాంటి అయితే ఈ వనమూలికలని తెలుసుకోవడము, ఐడెంటిఫై జేయడము, మళ్ళీ దానికి మనము శుద్ధి జేయడం. అంటే మనము అది క్లీన్ దాంట్లో పాయిజనస్ సబ్స్టెన్సెస్ తీసేసి అన్ని ఇంగ్రీడియెంట్స్ ఎయాలి. అన్ని అంటే 10 ఇంగ్రీడియెంట్స్ ఎయాలి. ఒక్క ఇంగ్రీడియెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడిసిన్స్‌లో మనము ఇది జాఫ్రాన్ ఏస్తున్నాము. జాఫ్రాన్.
జాఫ్రాన్ అనేది ఒకటి చాలా మంచి మెడిసిన్, కాస్ట్‌లీ. దీన్ని యూజువల్లీ ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌లో యూజ్ చేస్తారు. ఇదొక్కటి తీసేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక 2000 పడుతుందనుకోండి. ఇదొక్కటే అర్ధ తోల అందులో ఇస్తారు. అంటే అర తోల అంటే ఇదొక్కటే 15,100, మిగతా అన్నీ 500. అయితే ఈ ఇంగ్రీడియెంట్ తీసేస్తారు, అవన్నీ ఏసేస్తారు. మనకు రిజల్ట్ ఎలా వస్తుందండి? రిజల్ట్ రాదు. అందుకనే నేను చెప్పేదేంటంటే, ఈ మెడిసిన్స్ అన్నీ ఏసి మేము ప్యూర్ మెడిసిన్ రెడీ జేస్తాము. అలాగే ఆ కేస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీకు అప్పటి నుంచి చెప్తున్నాను గదా! అతనికి ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండే ప్యూర్ మెడిసిన్స్ ఇలాంటివే తీసుకొని మేము శుద్ధి జేసి ఏదైతే తయారు జేస్తామో, ఆ మెడిసిన్ ఆయనకిచ్చాము. ఆయన వాడాడు. ఆయన టైమింగ్ ఇంక్రీజ్ అయింది. ఆయన శీఘ్రస్ఖలనం ఏదైతే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉండే అది దూరమైంది. ఆయన టైమింగ్ ఇంక్రీజ్ అయింది. ఆయన కౌన్సెలింగ్ చేశాము. వాళ్ళిద్దరిని మాట్లాడిస్తే వాళ్ళిద్దరూ మంచిగా కలిసి అంటే ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళీ ఒక అంటే ఒక 20 రోజులు, 20 రోజులు, 20 రోజులు అని ఒక 5, 6 కోర్సులు ఇచ్చాము మేము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు విడాకులంతా వదిలేసి ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ మంచిగా వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి అంటే శీఘ్రస్ఖలనం గానివ్వండి, మీకు అంగస్తంభన వైఫల్యం గానివ్వండి, ఇలాంటి ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు మాకు అంటే మా క్లినిక్ నాంపల్లి హైదరాబాద్‌లో ఉంది. మీరొచ్చి అపాయింట్‌మెంట్ తీసుకొని నాతో కన్సల్ట్ అవ్వచ్చు. మీకు కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఇమ్మీడియేట్ ఏ మెడిసిన్ అవసరమో మీకు ఆ మెడిసిన్స్ నేను ఇస్తాను. మీకు అలాగే ఒకవేళ మీరు విదేశాల్లో ఉంటే, లేకపోతే మీరు వేరే డిస్ట్రిక్ట్స్‌లో ఏపీలో గానివ్వండి, కర్ణాటకలో వేరే స్టేట్‌లో ఎక్కడైనా ఉంటే మీరు నాతో ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు.